ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో మనం క్రొత్త నిబంధనలో ఇది మూడో పుస్తకంగా చూస్తాము. ఈ గ్రంథం యొక్క రచయిత పేరు లూకా. ఈయన ఒక వైద్యుడు. క్రొత్త నిబంధన పుస్తకాలు రాసిన వారు యూదులు. అయితే ఇతడు యూదేతరుడు, అన్యుడు. అన్యుడైనప్పటికీ దేవుని సంకల్పం ఈయన మీద మెండుగా ఉండటం చేత ఇతడు వైద్యుడిగా ఉంటూనే పౌలు గారి మిషనరీ యాత్రలో సహకారిగా ఉండేవాడు. ఇలాగ సహకారిగా ఉంటున్న ఈ లూకా అనే వ్యక్తి అనేకమైన విషయాలను నేర్చుకొని, దేవుని కార్యాలను తెలుసుకొని, చాలా వైద్యుడు కాబట్టి పరిశోధాత్మకమైన మనసుతో చక్కటి విషయాలు సమకూర్చి ఈ సువార్తను అందించడం జరిగింది. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో 42వ పుస్తకం. ఇందులో 24 అధ్యాయాలుంటాయి. 1151 వచనాలు ఇందులో మనం చదువుతాము. ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యం యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణ దేవుని కుమారుడుగా, దైవనరుడుగా తెలియచేస్తూ దేవాది దేవుడు మనిషి రూపాన్ని ధరించి సంపూర్ణ ఒక మానవుడు ఎలా బ్రతకాలో జీవించిన నిజ రక్షకుడైన యేసు అనే కోణంలో యేసుక్రీస్తు ప్రభువుని లూకా పరిచయం చేస్తారు. మత్తయి ఏమో యేసు ప్రభువుని మెస్సియా అంటే యూదులు ఎదురు చూస్తున్న రాజులుగా పరిచయం చేస్తే, మార్కు యేసుక్రీస్తు ప్రభువుని యెహోవా దేవుని యొక్క గొప్ప సేవకుడిగా పరిచయం చేశారు. లూకా అయితే ఈయన మనుష్య కుమారుడు. దేవుడయ్యుండి మనుష్య కుమారునిగా ఉండి మానవత్వాన్ని, మానవత్వపు విలువలను చూపించి, దేవుని కుమారుడే మనిషిగా వచ్చి సర్వ మానవ జాతికి అందించిన నిజ రక్షణను గురించి తెలియచేయడమే లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరికి వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే, ఈ లూకా సువార్త ఆరంభంలో మనం చూస్తాము ఘనత వహించిన థియోఫిలా. అలాగే గ్రీకు వాళ్ళైన ఇతరులు అందరికీ, అన్యులందరికీ ఇది రాయబడింది. గ్రీకు సంస్కృతి చాలా ఉన్నతమైన నాగరికతతో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది. గ్రీకు వారు జ్ఞానులు అని పిలువబడే అంతగా ఎదిగారు. చాలా ఉన్నతమైన విద్యాభ్యాసాలు గాని, చాలా సంస్కృతి పరంగా గాని, జ్ఞానం విషయంలో గాని వృద్ధి చెందిన వీరికి నిజమైన జ్ఞానం దేవుడిని తెలుసుకోవడంలోనే ఉంది. ఆ దేవుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. ఈయన్ను నమ్ముకుంటే రక్షణ దొరుకుతుంది. వేరే జ్ఞానము, తత్వము ఏది ఈయన ముందు పనిచేయదు అంటూ యేసుక్రీస్తు జననం మొదలుకొని ఆయన శిలువ మరణం, శిలువలో మరణించి మరలా తిరిగి లేచిన విధానాలను ఎంతో ఆకర్షణీయంగా వ్రాసాడు. మిగతా సువార్తల్లో కన్నా లూకా సువార్తలో మరిన్ని ఎక్కువ వివరాలు మనకు లభ్యమవుతాయి. అదే విధంగా పుస్తకం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. క్రిస్మస్ పాటలు, అలాగే కొన్ని సన్నివేశాలు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానాలలో అందరికన్నా మిగతా సువార్తల్లో కన్నా లూకా ఎక్కువగా రాయటం జరిగింది. ప్రతి సన్నివేశాన్ని ఇతడు వైద్యుడు గనక చాలా క్షుణ్ణంగా మన ముందుకు తీసుకొస్తాడు. ఈ పుస్తకంలోని సన్నివేశాలన్నీ మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా ఎంతో చక్కగా ఉంటాయి. లూకా సువార్త ద్వారా మనం అనేకమైన అద్భుత విషయాలు నేర్చుకోవచ్చు. మత్తయి, మార్కు, యోహాను అనే సువార్తికులు చెప్పని విషయాలు కూడా ఈయన కొన్నింటిని మనకు అందిస్తారు. ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకం సుమారు 60వ సంవత్సరంలో రాశారని వేద పండితులు అభిప్రాయపడతారు. ఇది క్రొత్త నిబంధన బైబిల్‌లో 42వ పుస్తకంగా పిలువబడుతుంది. లూకా సువార్తతో పాటు ఈ లూకా అనే వైద్యుడే అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని కూడా వ్రాసారని వేద పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లూకా సువార్త ముగింపు, అపోస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభం. 2 కలిపి చూస్తే రెండింటికి సంబంధం ఉంటున్నట్లుగా మనం గమనిస్తాము.
ఈ 2 పుస్తకాలు కూడా ఈయన రాశారని వేద పండితుల అభిప్రాయం. ఈయన పౌలుతో కూడా చాలా చక్కటి సువార్త ప్రయాణంలో ఉన్నాడు. కొలస్సి పత్రిక 4 అధ్యాయం 14లో చెప్తాడు. ప్రియుడైన వైద్యుడైన లూకా మీకు వందనాలు చెప్తున్నాడని. అలాగే 2 తిమోతి 4 అధ్యాయంలో తిమోతికి రాస్తూ కూడా అంటారు. దేమా ఈ లోకాన్ని ప్రేమించి విడిచి వెళ్ళిపోయారు. లూకా మాత్రం నాతో ఉన్నాడు అంటూ పౌలుకి చాలా సహకారిగాను, సన్నిహితుడుగాను ఉన్నట్లుగా పౌలు మాటల్లో మనం లూకాను గురించి తెలుసుకుంటాము. ప్రియ విశ్వాసులారా, ఇందులో ఉన్న అధ్యాయాలు, వచనాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే ఇతడు సాధారణమైన మనుషులకు అర్థమయ్యే శైలిలో చాలా చక్కగా వ్రాసాడు. మత్తయిని మనం చూస్తే అతడు రాసింది యూదులకు బాగా అర్థమయ్యే కోణంలో ఉంటుంది. యోహాను కూడా ఆ యూదులను దృష్టిలో పెట్టుకొని, అలాగే మిగతా వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రాసినప్పటికీ, ఇతడు గ్రీకు సంస్కృతిని, గ్రీకు దేశస్థుల్ని గుర్తుపెట్టుకొని వ్రాసిన విధానాన్ని బట్టి అన్యులకు యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్న తీరు మనం చాలా సంతోషంగా అందరికీ అర్థమయ్యే కోణంలో లూకా దానిని వర్ణించడం మనం చూస్తాము. ఇక ఈ పుస్తకాన్ని ఆలస్యం చేయకుండా ధ్యానం చేయడం ప్రారంభించుకుందాము ప్రియ విశ్వాసులారా. నేటి నుంచి అందించబడుతున్న ఈ లూకా సువార్త యొక్క పాఠాలను శ్రద్ధగా ప్రతి దినము ఆసక్తితో వినాలని, విని ఆధ్యాత్మికంగా బలపడాలని, పరిశుద్ధతలో ఎదగాలని క్రీస్తు నామం పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త మొదటి అధ్యాయం ఆరంభం నుండి మనం ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త మొదటి అధ్యాయం. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని. ప్రియవిశ్వాసులారా, లూకా పరిచయం చేస్తున్నాడు. ఇవి ఆరంభం నుండి కన్నులారా చూసాము, వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము. వాక్య సేవకులైన వారు అనేకులు మనకు అప్పగించారు. అనేకమైన విషయాలు మన మధ్య జరిగాయి. మన కళ్ళెదుట జరిగాయి. ఎందరో వీటిని గురించి వ్రాయటానికి పూనుకున్నారు. పూనుకున్న ఆ సత్యాలను నేను కూడా పరిష్కారంగా తెలుసుకున్నాను. కన్నులారా చూస్తూ వచ్చాను. వింటూ వచ్చాను. సేవకుల నోటంపడ వింటూ వచ్చాను. గమనిస్తూ వచ్చాను. అలాగే సేవకులైన వారి ద్వారా, వాక్య సేవకులైన ద్వారా, అపోస్తలుల ద్వారా యేసుక్రీస్తు నామం పేరట జరుగుచున్న పరిచర్య, సువార్త, సువార్త పరిచర్యతో పాటు వారు యేసుక్రీస్తు నామం పేరట చేస్తూ ఉన్న అనేక కార్యాలు నేను చూస్తూ వచ్చాను. ఆయన గురించి అనేక విషయాలు విన్నాను. విన్నాను గనక తెలియచేయాలని రాయటం యుక్తం అనిపించింది. అందుకే ఈ లేఖ వ్రాస్తున్నాను. ఇవి కల్లబుల్లి మాటలు కాదు. గన్న వాటిని, విన్న వాటిని. చూస్తున్నారా? మనం కూడా చూస్తాము, వింటాము. చూసింది, విన్నదే ఉన్నదున్నట్లుగా నేను నీతో తెలియజేస్తున్నాను. మీ అందరికీ అందిస్తున్నాను. శ్రద్ధగా ఈ పుస్తకాన్ని చదవండంటూ పరిచయం చేస్తున్నారు లూకా. ప్రియ విశ్వాసులారా, చూడండి. ఉపదేశించబడిన సంగతులు అవి నిశ్చయముగా జరిగాయి. అని నీవింకా తెలుసుకోవాలని, వాటిలో బలపడాలని ఈ పుస్తకాన్ని నేను అందిస్తున్నాను. వరుసగా రచించుట యుక్తమని నాకనిపించింది. అందుకే వ్రాస్తున్నాను. ఇంతకు విషయమేంటో వింటారా? లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యం నుంచి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. యూదా దేశపు రాజైన హెరోదు దినాలవి.
హెరోదు పరిపాలిస్తున్నప్పుడు ఆలయంలో సేవా పరిచర్య జరుగుతుంది. రాజ్యంలో రాజు రాజరికం చేస్తున్నాడు. అప్పుడు ఏలుతున్న రాజు పేరు హెరోదు. అదే యూదా దేశంలో దేవాలయం ఉంది. దేవుని ఆలయంలో యాజకుల తరగతులు యాజకులకు వారి వారి సమయాలు తరగతులుగా వర్ణించబడ్డాయి. అంటే షిఫ్ట్స్ అన్నమాట. ఎవరికి సమయం ఎంతవరకు, ఎవరు ఏ తారీఖున, ఎవరు ఏ సమయం నుండి ఏ సమయం వరకు దేవుని మందిరంలో పని చేయాలి అనేది లేవీయులకు ఉపదేశించబడిన వివరాలు. వాటిలో అబియా తరగతి క్రమం చొప్పున పరిచర్య చేస్తున్న ఒక యాజకుడున్నారు. ఆయన పేరు జకరియా. ఆయనకు ఒక భార్య ఉన్నది. ఆమె పేరు ఎలిసబెతు. 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా వింటున్నారా? వీరట దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలను పాటించేవారట. న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. మరి మన సంగతేంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నామా? దేవుడు మానుకొనమన్నవి మానుకుంటున్నామా? కొందరిని గమనించి అడిగితే, "అయ్యా! మీరు మందిరానికి ఎంతకాలం నుండొస్తున్నారు? అమ్మా! మీరు మందిరం నుండికి ఎంతకాలం నుండొస్తున్నారు? ఈ ప్రభువుని ఎంతకాలం నుండి మీరు ఆరాధిస్తున్నారంటే?" "అయ్యో! 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. చిన్ననాటి నుండి ఈ దేవుడినేనండి మేము ఆరాధించేది." "మరి బాప్తిస్మం పొందారా?" "అయ్యో! చిన్నప్పటి నుండి ఆరాధిస్తున్నామంటే క్రొత్తగా బాప్తిస్మం అంటారేంటండి? ఎప్పుడో పొందాం." అని సంవత్సరాలు కూడా చెప్తారు. ఏ సంవత్సరంలో పొందానో అని కూడా చెప్తారు. మరదే విశ్వాసుల్ని అలా సంవత్సరాలు కూడా చెప్పిన వారిని పట్టుకొని, "అమ్మా! బైబిల్‌లో మానమన్నవేమన్నా మానావా? అయ్యా! మానుకొనవలసినవేమన్నా మానావా?" అంటే, అహా! ఒకటి కూడా మానరు. పైగాను అన్యుల కన్నా దారుణంగా నడుచుకునేవారు నేటి దినాల్లో ఉన్నారు. అలాంటి వారిని లేదా ఇప్పుడు మీరు కూడా అలాంటి వారైతే ఇదిగో జకరియా, ఎలిజబెతులను చూడండి. వీరట సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుస్తున్నారంట. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించారంటే వారంతా నిరపరాధులుగా దేవుని దృష్టిలో ఉన్నారో మీరు చూడండి. దేవుని దృష్టికి వారు నీతిమంతులట. మనకొక అలవాటు మనుషులకు కనపరుచుకోవాలి. మనుషులు మనల్ని పొగడాలనుకుంటాము. ప్రియ విశ్వాసి, మనుషులు పొగడవచ్చు, పొగడకపోవచ్చు. నువ్వు ముందు దేవుని దృష్టిలో మంచిగా ఉంటే మనుషులు నిన్ను మంచిగానే ఎంచుతారు. దేవుని దృష్టిలో మంచిగా ఉండరు కొందరు. అందుకే మనుషుల దృష్టిలో కూడా మంచిగుండరు. దేవుని దయందు వర్ధిల్లిన వారే మనుషుల దయందు కూడా వర్ధిల్లుతారు. ఇంతకు మీరు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? ఒకసారి మీ హృదయాన్ని అడుగుతారా? మీ హృదయం ఈ సమయమందు ఏమి సమాధానం ఇచ్చిందో దాన్ని బట్టే మీ జీవితాన్ని ఒకసారి వాక్యం ఎదుట పెట్టుకొని శుద్ధి చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. 7వ వచనం. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీరిద్దరూ చక్కగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, న్యాయంగా ఉన్నారు. అయితే వీళ్ళలో ఒక సమస్య. వీళ్ళకి పిల్లలు లేరు. అయితే ఇవాల్టి దినాల్లో యేసుని ఆరాధిస్తున్నారు. మీకు ఇంకా మేలు కలగలేదా? ఇట్లా ఎన్నో రకాల మాటలు మనం వింటుంటాం. వీరు వాళ్ళ కార్యం పిల్లలు పుట్టారో, లేదో అనేదేం చూసుకోలా. ప్రార్థనైతే చేస్తూ ఉన్నారు గానీ, దేవుని సమయం, దేవుని నిర్ణయం, దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని, మేము మాత్రం నీతిగా నడవాలని, కార్యం జరగలేదని నీతి తప్పి ప్రవర్తించేవాళ్ళు, మందిరాలు మానేసేవాళ్ళు అనేకులున్నారు. కానీ వీరు అలాగ లేరు. దేవునికి స్తోత్రం. మీరు కూడా అలాగుండకండి. ఏ పరిస్థితయినా పౌలంటారు కదా! "ఉన్నవైనా, రాబోవునవైనా, చెరైనా, ఖడ్గమైనా ఏదైనా ప్రభు ప్రేమ నుండి నన్నేది విడదీయగలదు? ఏది నన్ను ఎడబాపగలదు?" అంటాడు కదా! అలాగూ కార్యాలెలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, నీతిని వదలకూడదు. దేవుని దృష్టిలో మంచిగుండటం మానకూడదు. వీరికి సంతానం లేదు. వీరు చాలా కాలం గడిచిన వృద్ధులు కూడానట. 8వ వాక్యం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు
ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు ఒక కుమారుని కనును. అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను. నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివైయుందు అని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ఇప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. ప్రియశాస్త్రులారా, చదివబడిన వృత్తాంతంలో వీరిరువురు బహుకాలం గడిచిన వృద్ధులు. కానీ నీతిమంతులు, యథార్థవంతులు, మంచివారు, ప్రభు దృష్టిలో ఉన్నవారు. వీరికి ఒకటే లోటు, సంతానం లేదు. ఇందుకోసం వారట ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట. సరే, జకరియా వంతొచ్చింది ఆలయంలో యాజక పరిచర్య చేసే వంతు. ఇక అతని వంతు ప్రకారం ధూపం వేయటానికి ఆలయంలోనికి ఇతడు వెళ్ళారు. ప్రజలేమో బయట ప్రార్థన చేస్తూ చూస్తూ ఉన్నారు. జకరియా వెళ్ళి ధూపం వేస్తూ ఉంటే కుడివైపున దేవుని దూత ధూప వేదిక కుడివైపున నిలబడి ఉండటం చూచి భయపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. భయపడిన వాడైపోయాడు. అప్పుడు దేవుని దూత చెప్తున్నారు, భయపడకు జకరియా, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. దేవుడు నీకు వర్తమానం చెప్పమని నన్ను పంపించారు. నీ ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు విన్నాడు నీ ప్రేయర్. నీ ప్రార్థన ఆలకించాడు. ఆలకించిన ప్రభువు ఇదిగో నీకు ఈ సమాచారం చెప్పమని నన్ను పంపించారు. అదేంటంటే, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు ఒక కుమారుని కంటుంది. అతడికి యోహాన్ అని పేరు పెడతారు. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరుడై ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతుకుతాడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రజల్ని దేవుని దగ్గరకు తీసుకొస్తాడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు త్రిప్పుతాడు. పిల్లల తల్లిదండ్రుల వైపు మరలిస్తాడు. జ్ఞానం లేని వారిని, అజ్ఞానుల్ని, అవిధేయుల్ని నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పుతాడు. ప్రభు మార్గాలు సరళాలు చేస్తాడు. అతడు పుట్టినందున వృద్ధాప్యమందు మీకు బహు సంతోషం కలుగుతుంది. మహా ఆనందం కలుగుతుంది. జనులకు కూడా అతని పుట్టుక అనేకులకు ఆనందాన్ని కలగచేస్తుందని దేవుని దూత జకర్యాతో చెప్పారు. చెప్పగానే జకర్యా అంటాడు, ఇది నాకెలా జరిగిద్దయ్యా? నేను, నా భార్య వృద్ధులమే అంటున్నాడు. దూత చెప్తారు, నేను దేవుని సముఖం నుండి పంపబడ్డాను. నా మాటలు ఖచ్చితంగా జరగాల్సిన కాలంలో జరుగుతాయి. అయితే నీవు నమ్మనందున నీవీ మాటలు జరిగే వరకు మౌనం అయిపోతావు. నీ నోరిక తెరవబడదు. మాటలు రావు. ఎందుకంటే నీవు నమ్మలేదు దేవుని మాట. అందుకే మౌనం అయిపోవాల్సొస్తుంది. నీ మౌనిగా ఉండవలసొస్తుందని దేవుని దూత హెచ్చరించారు. ప్రియశ్వాసులారా, ఎంత చక్కగా చెప్పారో కదా దేవుని దూత. జరిగేదంతా చెప్పారు. బిడ్డ పుడతారు, బిడ్డకు పేరు పెడతారు, పేరు పెట్టిన బిడ్డ ఎదుగుతాడు, ఎదిగిన బిడ్డ చేసే కార్యం కూడా చెప్పేస్తే దేవుని దూతొచ్చి
అయినా ఈయనకి నమ్మకం లేదంట. హ్మ్. కొందరింతే కదా! ఏదన్నా వాళ్ళ కళ్ళ ముందు విషదపరచనివ్వండి, ప్రభువు మాటలు వారు త్వరగా నమ్మటానికి ఇష్టపడరు. మందిరంలో కూడా చాలామంది వెళ్తారు. దేవుని వాక్యం సేవకులు నిలబడి గంటలు గంటలు బోధిస్తూ ఉన్నా సరే, వీరి చెవికి ఎక్కవు. నమ్మకం ఉండదు దేవుని లేఖనాల పైన. అయ్యో! ఇది ప్రభువు మాటే, ప్రభువు మాట నమ్మకమైంది కదా! భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాట గతించిపోదని ప్రభువే చెప్పాడు కదా! ఏదన్నా పోతదేమో గాని దేవుని మాట పోదు కదా! ఈ మాట మీద నేను నమ్మకం ఉంచాలి కదా! ఈ మాట నా కోసమే కదా! అని అనుకోరు. సేవకుల్ని విమర్శ చేయడం, చెప్పబడుతున్న వాక్యాన్ని ఎత్తి మాట్లాడడం, దానికి లేనిపోనివి చేర్చడం, ఇలా రకరకాల పనులతో కాలాన్ని వృధా చేసుకుంటూ, అంతకంతకు వారి స్థితిని హీనపరుచుకుంటూ, వాళ్ళ దేవుని దృష్టిలో కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారు. జకర్యా పరిస్థితి చూడండి. ఇంత చెప్పినా నమ్మలేదట. ఎలా జరిగిద్దయ్యా అని ఇంకా ప్రశ్నలు వేస్తుంటే దూత అంటారు, జరుగుతాయి గానీ జకర్యా నువ్వు చూడవు. అదే నువ్వు చూస్తావు గానీ మాట్లాడలేవు. మౌనం అయిపోతావు. నీకు నమ్మకం లేదా? నమ్మకం లేనందువల్ల నీ నోటి మాట పడిపోతది. నేను చెప్పింది జరిగే దినం వరకు నీ నోరు తెరవబడదని దేవుని దూత అతనితో చెప్పగానే జనులు చూస్తున్నారు. ఏంటో ఆలస్యం చేస్తున్నాడు. ఈయనేంటి ఇంకా రాలేదు అనుకుంటూ చూస్తున్నారు. ఇక మెల్లగా ఆలయంలో నుండి జకర్యా బయటకొచ్చాడు. జకర్యా బయటకొచ్చేసరికి మనం చూస్తాము మాట్లాడలేకపోతున్నాడు. చూసారా? దేవుని దూత మాట అప్పుడే నెరవేరింది. అప్పుడే నెరవేరిందంటేనే అర్థమవుతుంది కదా! దూత చెప్పిందంతా నెరవేరబోతుందని. అలాంటి పరిస్థితిలో అతడు మాట్లాడలేకపోతుంటే వాళ్ళనుకుంటున్నారు ఇతనికేదో దేవుని దర్శనం దొరికింది. అందుకే ఇట్లా అయిపోయాడు అనుకుంటున్నారు. ఇక అతనేమో వాళ్ళందరికీ సైగలు చేస్తూ ఉన్నాడు జకర్యా. ప్రియవిశ్వాసులారా దేవుని మాట సత్యం. యోహాను అనే ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహానుగా ప్రసిద్ధి చెందాడు. ప్రభు యొక్క మార్గాలను ముందుగా సరళం చేస్తూ దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని రాకను గురించి అనేకులకు ముందుగా తెలియజేస్తూ, యేసుక్రీస్తుకి ముందుగా సువార్త విషయంలో, పరిచర్య విషయంలో ముందుగా కొన్ని సరళం చేసి కొన్ని మార్గాలు తెరచిన వ్యక్తిగా యోహాను మనకు కనిపిస్తారు. 23 వచనం. ఇతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిసబెతు గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరులకు కంటబడకుండెను. ప్రియవిశ్వాసులారా, జకరియా పరిచర్య చేశాడు. తన తరగతి క్రమం అయిపోయింది. తన బాధ్యత అవగానే తన గృహానికి తిరిగొచ్చారు. తిరిగొచ్చినప్పుడు దేవుడు ఇరువురిని దర్శించారు. ఎలిసబెతు గర్భవతి అయింది. అప్పుడామె గర్భవతి అయ్యానని గమనించుకొని, దేవుడు నాకు మేలు చేశాడు అంటూ కొన్ని నెలలు, ఒక 5 నెలల పాటు ఎవరి కంట పడకుండా ఆమె రహస్యంగా ఉండటం జరిగింది. 26 వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును.
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటే అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రియవిశ్వాసులారా, ఎలిజబెతు గర్భం ధరించింది. 5 మాసాలు రహస్యంగా ఉండటానికి తాను వేరే చోటకు వెళ్ళింది. 15 దినములలో 6 నెల వచ్చింది ఎలిజబెత్‌కి. ఆ సమయాలయందు దేవుని దూత మరొకరి దగ్గరికి పంపబడుతున్నారు. వారెవరంటే దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన మరియ. ఈమె కన్యక. కన్యక అయిన మరియ దగ్గరకు దేవుని దూత పంపబడడం జరిగింది. దేవుని దూత రావటం, మరియ ఆశ్చర్యపోవటం. దేవుని దూత చెప్తారు, మరియ భయపడొద్దు. నీవు దేవుని వలన కృప పొందుకున్నావు. నీకో సువర్తమానం తెచ్చాను. మరియ అంటారు, ఏంటి ఆ సువర్తమానం అంటూ ఆలోచించుకుంటుంటే, మరియా నీవు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అనగానే ఏమంటుంది, అయ్యో ఇదెలా సాధ్యం? నేను కన్యకను కదా, ఏ పురుషుని ఎరుగని దానను కదా అనగానే మరియతో దూత అంటారు, అవును నిజమే, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నీవు దేవుని కృప వలన గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు. పుట్టబోవు శిశువుడు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు వస్తుంది. ఆయన రాజ్యం అంతం లేనిదిగా నిలుస్తుంది. మరియా అని చెప్పగానే మరియా, నేను ప్రభు దాసురాలను, నువ్వు చెప్పినట్లే నాకు జరుగుగాక అని తల ఉంచిందండి. విశ్వాసులారా, చూసారా, కన్య అయిన మరియ దగ్గరకు వచ్చిన వర్తమానం, నీవు గర్భం ధరిస్తావు, బిడ్డను కంటావు. ఆ బిడ్డ పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దేవుడే, దైవ కుమారుడే నీ గర్భాన ఈ భూమి మీదకు రాబోతున్నాడు. అనంతము లేని రాజ్యం ఆయనది, అంతము లేదది, అనంతమైనది, కొలత లేనిది, ఆది అంతము లేని రాజ్యం, ఉన్నతమైన రాజ్యానికి ఆయన మహారాజు. ఆ రాజే నీ గర్భాన శిశువుగా తన ప్రజల పాపం నుండి వారిని విడిపించడానికి ఈ భూమి మీదకు రాబోతున్నాడు మరియా అని చెప్పగానే, మరియ చూడండి, నేను ప్రభు దాసరాలను, నీ మాట చప్పునే నాకు జరుగునుగాక. ఇదే స్థానం జకర్యా ఇందాకేమన్నాడు, ఇది ఎలా జరుగుతుందయ్యా, అది జరుగుద్దా, ఆవిడ ముసలామా, నేను ముసలోడిని అన్నాడు. మరియ అంటుంది, అతను అనటానికి దేవుని దూత చెప్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ప్రార్థన కూడా చేస్తున్నారు సంతానం కలగాలని. సరే, అతను నమ్మటానికి చాలా ఆధారాలున్నాయి. కానీ మరియ పరిస్థితి అలా కాదు. ఈమె కన్యక. ఈ సమాచారం తెలిస్తే పరిస్థితులు ఎలా జరుగుతాయండి? దూతతో ఆమె అలా మాట్లాడలేదు. ఏవండీ, ఇది ఎలా జరిగిద్దండి దూతగారు? మీరేదో చెప్పి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల నష్టం నాకు కదా, కష్టం నాకు కదా, నా తల్లిదండ్రులు ఏమంటారు? నేను ప్రదానం చేయబడుతున్న ఆ యోసేపు అనే ఆయనకు, అలాగే వారి ఇంటి వారికి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది? ఈ ఊర్లో, ఈ వాడలో నా పేరేమవుతుంది? అని రకరకాల ప్రశ్నలు అడగకుండా, ప్రభువు దాసరాలను నేను, నీ మాట ఏదో అది నా జీవితంలో జరగాలి అని తల వంచి, దైవ కుమారుడు, దేవుడే, దైవ కుమారుడే, ప్రభు యేసు భూమి మీదకు రావడానికి ఆమె విధేయత కారణమైంది. ప్రియ విశ్వాసులారా, చూసారా ఎంత విధేయతతో ఈ భూమి మీదకు ఆహ్వానించడానికి ఈమె కారణమైంది. 39వ వచనం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిసబెతునకు వందనం చేసెను. ఎలిసబెతు మరియ యొక్క
వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలన్నీ సిద్ధించును గనుక నమ్మెనని ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురని. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృష్టి పరిచెను. ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకున్నందున మన పితరులలో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రియవిశ్వాసులారా, మరియ దూత యొక్క శుభవచనాన్ని విని ఏ విధమైన సందేహాలు చెప్పకుండా, ఆటంకాలు చెప్పకుండా, ఆక్షేపణలు ఏం పెట్టకుండా, ఇలాగెందుకు అలాగెందుకు అంటూ ఏమనకుండా తల వంచింది, నేను దేవుని దాసురాలనని. తల వంచిన ఆమె ఎలిజబెతు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎలిజబెతు ఇంటికి వెళ్ళగానే మరియ, అమ్మ ఎలిజబెత్ గారు మీకు వందనాలు అని చెప్పంగానే ఆ మాట ఆమె చెవిలో పడగానే ఆమె గర్భంలో ఉన్న పుట్టబో శిశువైన యోహాను గంతులు వేస్తూ ఉన్నాడట. ఆమె చెప్తుంది, ఇది నాకు ఎలాగ ప్రాప్తించెను? నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావటం, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరకు రావటం, ఆమె వచ్చి నాకు వందనాలు చెప్పగానే నా గర్భంలోని శిశువు గంతులు వేస్తున్నాడు. ఇదిగో మరియా, ఇది మొదలుకొని ఆమె పరిశుద్ధాత్మతో నిండి ఈ మాటలు చెప్తున్నారు. దేవుని పేరట నువ్వు దీవించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును, నిన్ను అన్ని తరాల వారు ధన్యురాలు అంటారు అంటూ ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగా మరి యొక్క ఆశీర్వచనాలు విన్న ఈ యొక్క ఎలిజబెత్ ఆశీర్వచనాలు విన్న మరియ కూడా మాట్లాడుతుంది, అవునమ్మా, దేవుడు నా దేనస్థితిని కటాక్షించాడు, తన దాసురాల యొక్క దేనస్థితిని కటాక్షించాడు. ఆయన రక్షణను గోర్చిన నా ప్రాణం హర్షిస్తుంది. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన పితరులతో వాగ్దానాలు చేశాడు, నేటికి వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. ఆయన ధనవంతుల్ని వటి చేతులతో పంపించేసే దేవుడు. ఉన్నతమైన స్థితిలోకి దీనులను హెచ్చించువాడు, సర్వోన్నతుడు, ఆయన గొప్పవాడు. ఆయన జ్ఞాపకాలను చేసుకునే దేవుడు, నిబంధనలు జ్ఞాపకం చేసుకునే దేవుడు, సమస్తాన్ని స్థిరపరచువాడు అంటూ మరియ కూడా ప్రభువుని కొనియాడుతూ ఉన్నది. ఇరువురు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఇక ఎలిజబెత్ దగ్గర మరియమ్మ 3 మాసాలు ఉండి ఆమెకు పరిచారం చేస్తూ పిమ్మట తన ఇంటికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాము. 57వ వచనం నుంచి, ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరు. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వారి తండ్రికి సంజ్ఞలు చేసిరి అడిగిరి. అతడు
వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికి భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమలయందంతటా ప్రచురమాయెను. ప్రియసాస్లారా, ఎలిజబెత్కి ప్రసవ సమయం సమీపించింది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. 8వ దినాన ఆ బిడ్డకు సున్నతి చేయాలని ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ వారి ఇంటికి వచ్చారు. బిడ్డను బట్టి బహుగా సంతోషించారు. సంతోషించి తండ్రి పేరును బట్టి జకరియా అని పెడదామని వారు అనుకుంటుంటే ఎలిజబెత్ వారితో అలా వద్దు, యోహాన్ అని పేరు పెట్టండి అని చెప్పారు. చెప్పగానే యోహాన్ అనే పేరు మీ బంధువులు ఎవరికి లేదు కదా, ఎలా పెట్టమంటున్నావు అంటూ జకరియాని ఏ పేరు పెట్టాలండి అని సైకిల్ చేసి అడుగుతుంటే అతడు పలక తెమ్మని చెప్పారు. పలక మీద యోహాన్ అని పేరు రాయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే యోహాన్ అని పేరు అతడు రాశాడో అప్పుడే అతని నోరు తెరవబడింది. నాలుక సడలి మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు చెప్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కార్యము నమ్మనందున నోరు మూతపడింది. ఇప్పుడు కార్యాన్ని కళ్ళారా చూస్తున్నాడు. దూత చెప్పినట్లుగా తగు సమయం మందు జరుగుతుంది అని చెప్పినట్లుగా జరిగిన సమయానికి అతని నోరు తెరవబడుతుంది. ఇప్పుడు అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజం కదా, దేవుని మాట గతించిపోదు, సత్యమైన మాట. ఆయన చెప్పారంటే అలాగే జరుగుతుంది. దేవుని మాట ఉన్నతమైనది, గొప్పది. ఆయన మాట ప్రకారమే జరుగుతుంది. ఇక అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతాలంతా ఈ మాటలన్నీ ప్రచురమైపోయాయి. 66వ వచనం, ప్రభు హస్తము అతనికి తోడు ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించు రక్షణ కలగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాత్సాయులలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినముల వరకు అరణ్యములో ఉండెను. ప్రియసాస్లారా, జకరియా నోరు తెరవబడింది. దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మతో నిండుకున్నవాడై దేవుని కార్యాలను వర్ణిస్తున్నాడు. మన దేవుడు కలగజేసిన రక్షణ గొప్పది. ఆయన మనతో చేసిన నిబంధనలు ఉన్నతమైనవి. ఆయన రక్షణ శృంగాన్ని కలగచేశారు. అది తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి, విమోచించడానికి ఆయన ఏర్పాటు చేసిన గొప్ప రక్షణ అంటూ దేవుని రక్షణను కొనియాడుతూ, దేవుని కార్యాలను కొనియాడుతూ, గొప్పగా ఆయన్ను ఆరాధిస్తూ తన బిడ్డగా పుట్టిన శిశువుని, యోహాను అని పేరు పెట్టబడిన ఆ శిశువుని చూసి ప్రవచనాత్మకంగా ప్రవచిస్తున్నాడు. ఓ శిశువా, నీవు ఎదుగుతావు, గొప్పవాడవవుతావు. దేవుని యొక్క మార్గాలను సరళం చేయుటకై చీకట్లో ఉన్న వారిని, మరణ ఛాయల్లో కూర్చున్న వారిని దేవుడు వెలిగించి వారి బ్రతుకులు వెలుగులోనికి నడిపించే దేవునికి ముందుగా నీవు నడుతువు. నీవు ఆయన మార్గాలు సరళం చేస్తావు అంటూ ప్రవచిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రవచిస్తూ ఉన్నాడు.
అలాగూ ఆ శిశువు దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి కోసం ప్రభు మార్గాలు సిద్ధపరిచే సమయం, ఆ ప్రత్యక్షత వచ్చే వరకు అరణ్యంలో ఉంటూ, అరణ్యంలో ఎదుగుచు, ఆత్మలోను బలములోను వృద్ధి పొందుచు వచ్చాడు యోహాను. ప్రియసస్లారా, లూకాసు వార్త 1వ అధ్యాయం ఇంతవరకు విన్నాము. ఈ అధ్యాయంలో మనకు జకరియా, ఎలిజబెతులు కనిపిస్తున్నారు. వీరిని ఎందుకు లూకా పరిచయం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాలను సరళం చేయడానికి బాప్తిస్మకుడైన యోహాను ముందుగా పంపబడ్డాడు. మలాకి తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాలు ప్రభు యొక్క స్వరం వారి దూతల ద్వారా గాని, దర్శనాలు గాని ఎవరితోనూ వినిపించినట్లుగా మనం చూడం. ఒకవేళ పరలోక సైన్య సమూహము, ప్రభు అందరూ ఆ 400 సంవత్సరాలు మౌనం అయిపోయారేమో అంటారు. నిశ్శబ్ద కాలం అని కూడా వేద పండితులు పిలుస్తారు. ఆ కాలం తర్వాత 400 సంవత్సరాల తరువాత ప్రభు దూత మొట్టమొదటిగా జకరియా వద్దకు పంపబడ్డారు. జకరియా, ఎలిజబెతులు దేవుని మహాకృపను బట్టి దేవుని దయ బట్టి సంతానం పొందుతారని వరం పొందుకున్నారు. ఆ బిడ్డ ఎవరో కాదు, బాప్తిస్మమిచ్చు యోహాన్. దూత జకరియాతో చెప్పడం, జకరియా తన గృహానికి వచ్చిన తర్వాత ఎలిజబెతు గర్భవతి అవటం, నెలలు గడుస్తూ ఉండటం, అలాగే దేవుని దూత కన్య అయిన మరియ దగ్గరకు పంపబడ్డం, మరికి కూడా శుభవచనం తెలియచేశారు. నీ ద్వారా రక్షకుడు రాబోతున్నాడు. రక్షకుని మార్గాలను ముందుగా ఏర్పాటు చేయడానికి, యేసుక్రీస్తు సువార్త పరిచర్యను ఆరంభించడానికి ముందుగా యోహాను జకరియా, ఎలిజబెతుల ద్వారా పుట్టబోతున్నాడని దూత తెలియచేయడం, అలాగే ఆ వచ్చిన యోహాను ఎవరి మార్గాలు సరళం చేస్తాడంటే, ఆయన దావీదు వంశస్థుడైన యోసేపు, కన్య అయిన మరియకు ప్రదానం చేయబడిన ఈ కన్యక ద్వారా యేసు వస్తారని, వీరిరువురి ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి, సువార్త పరిచర్య మరలా నూతనంగా ప్రారంభించబడుతుందని, ఇది పాత నిబంధన ప్రవక్తల లాంటి, పాత నిబంధన సేవకుల లాంటి, పాత నిబంధన యాజకుల లాంటి పరిచర్య కాదు. ఈ పరిచర్య చాలా గొప్పది. ఇది రక్షణాత్మకమైనది, ఇది కృపగలది, ఇది దేవుని మహారాజ్యంలోనికి నడిపించే పరిచర్య. ఇది మనుషులకు బలుల ద్వారా కాదు, ఒకే ఒక బలి, యేసుక్రీస్తే ఆ బలిగా మారటానికి, దేవుని రాజ్యంలోనికి అనేకులు తీసుకెళ్ళడానికి ఎలా జీవించాలో తెలియచేసే ఒక నూతనమైన పరిచర్య ఆరంభమవుతుంది. ఆరంభానికి ఇదిగో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఏర్పాట్లు జరుగుతున్నాయి. జకరియా, ఎలిజబెతులనే యాజక దంపతుల యొక్క బిడ్డగా యోహాను జన్మించాడు. అలాగే కన్య మరియకు శుభవర్తమానం అందింది. మరియ గర్భవతి అయి కుమారుని కన్న విషయాలు మనం తర్వాత అధ్యాయంలో చూస్తాము. ప్రియశ్వాసులారా, పాఠాన్ని ముగించే ముందు ఒక 2 విషయాలు. జకరియాని చూడండి, దేవుని దూత వచ్చి అన్ని చెప్పినా నమ్మకం లేనివాడిగా మిగిలి నోటి మాటను కోల్పోయాడు. కార్యం జరిగే వరకు మౌనం అయిపోయాడు, మోగవాడైపోయాడు. మరియను చూడండి, కన్య అయినా సరే, వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అయినా సరే, నేను దేవుని కోసం, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ దీనురాలను ఆయన కటాక్షించాడు, నా ఆత్మ ఆయనను బట్టి ఆనందిస్తుంది, ఎందరో ఉండగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఇది నాకు దక్కిన మహాభాగ్యం అంటూ విధేయత చూపించింది. ఈవేళ చెప్పబడుతున్న ఈ దేవుని మాటలకు పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో అనేకమైన సంగతులు ఉన్నాయే, దేవుని ఆజ్ఞలు ఉన్నాయే, అనేకమైన విషయాలు ఉన్నాయే. ఆ విషయాలన్నిటినీ నీ ముందుకు ప్రభు తీసుకొస్తూ నీ చెవులకు ఆయా సేవకుల ద్వారా వినిపిస్తూ ఉండగా, జకరియా లాగా విననొల్లకుంటున్నావా, నమ్మలేకుంటున్నావా? మరియలాగా విని విధేయత చూపించేలాగా ఉన్నావా? వాక్యాన్ని విని విధేయత చూపించావో నీ జీవితం దీవించబడతాది. యోహాన్ లాగా సందేహించావో జాగ్రత్త, ఆ ఫలితం వేరుగా ఉంటుంది. దేవుని మాట నమ్మాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారని, నమ్మని వారికి శిక్ష అని మార్కు సువార్త ముగింపులో మనం నేర్చుకున్నాం కదా. దేవుని మాటలను, దేవుని కార్యాలను, దేవుని లేఖనాలను నమ్మండి. నమ్ముట ద్వారా గొప్ప శక్తి దొరుకుతుంది. దేవుని లేఖనాలు నమ్ముచు
ఆయన రాకడ కొరకు ముందుకు సాగుదాము. ప్రభు కృప మనందరికి తోడయుండి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరిని సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షకుడైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.